ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకేనా మేడం? ఓకే, గుడ్. ఈ లేడీ గెటప్స్ లో వెళ్ళి వాళ్ళ ఇంటికొచ్చే పెళ్లి బృందంలో కలిసిపోండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ ఇంటి నిండా చుట్టాలే ఉంటారు. ఊరంతా వాళ్ళ ఫాలోవర్సే. మీరు దాన్ని కిడ్నాప్ చేయడానికి వెళ్ళినట్టు ఏ మాత్రం అనుమానం వచ్చినా మీ బతుకులు చెరుకు మిషన్లో చేతులు పెట్టినట్టే అవుతాయి. జాగ్రత్త. అలాగే మేడం. బయలుదేరండి. రామలక్ష్మిని వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకొస్తే ఏం చేస్తావే? చంపేస్తావా ఏంటి? దాన్ని చంపేస్తే శౌర్య సార్ నన్ను చచ్చినా పెళ్లి చేసుకోరు. బతికున్నా చేసుకోడు కదే. అందుకే కదా కిడ్నాప్ చేపిస్తుంది. దాని మెడ మీద కత్తి పెట్టి శౌర్య సార్ని బ్లాక్మెయిల్ చేసి నా మెడలో తాళి కట్టించుకుంటాను. శౌర్య సార్ని నా సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత రామలక్ష్మిని ఒక ఆట ఆడుకుంటాను. ఏంటి పార్వతి, ఇప్పటి వరకు లేని కొత్త కళ్ళేదో రామాలో కనిపిస్తున్నట్టుంది. పెళ్ళనగానే ప్రతిసారి భయపడేది, ఇప్పుడు మొహం కళకళ్ళాడుతుంది. పిన్ని, ఇంకొక చవలీలు పెట్టు. ఇటు పక్క కూడా. అత్తయ్య, నెక్లెస్ పెట్టు. పిన్ని, నువ్వు గాజులేయి. త్వరగా చేయండి. అత్తయ్య, నువ్వు కూడా బ్యాంగిల్స్ పెట్టు. తీసుకో. పిన్ని, ఏంటి నెమ్మదిగా వేస్తున్నావు? తొందరగా వేయి. ఆగవే. ఇవ్వు. అక్క, కిందంతా సిద్ధంగా ఉందో లేదో చూడండి. ఏది బాసికం పార్వతి? అయ్యో, పెడతాను. అయిపోయిందా? రామలక్ష్మి, చూసుకో, ఒక్కటి కూడా తక్కువ లేకుండా చక్కగా రెడీ చేసాం. పడతావే. అయ్యో, రామ, అయ్యో, మెల్లగా. అంత సరిపోయినట్టేనా? రామా, రామా, బాధపడకమ్మా, బాధపడకమ్మా. ఏదో ఒకటి చేసి నీ పెళ్లికి నేను వస్తానుగా. దగ్గరుండి అన్ని చూసుకుంటాను. అమ్మ చేతి కమ్మదనం
ఎక్కువయ్యాయి అత్తయ్య. రెండా? రెండేంటి పార్వతి, ఏమైనా మర్చిపోయామా చూడు. అన్నీ సరిగ్గానే ఉన్నాయి వదినా. రామా, ఏంటా రెండు? అమ్మా నాన్నలు. అమ్మ నన్ను అలంకరించలేదన్న లోటు. సరిపోయింది. తక్కువైంది మీ అమ్మ గురించా? పార్వతి, గట్టిగా మాట్లాడుకో. అన్నయ్య కానీ విన్నాడంటే అంతే. ఓ అయినా ఉన్నట్టుండి మీ అమ్మ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? మరి మీ నాన్న అమ్మ కావాలా అని అడిగినప్పుడు మీ ఇష్టం అన్నావు కదే, అప్పుడెందుకు అలా చెప్పావు? ఇప్పుడెందుకు ఇలా అంటున్నావు? మళ్ళీ ఇప్పుడెందుకే ఆలోచిస్తున్నావు? ఓహో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకేనేమో. పాపం. ఈలేనా? ఈలే అనుకుంటా. ఇదే. ఏంటే, కొడుకు పెళ్లి కొడుకు అవుతుంటే సంతోషంగా ఉండాల్సింది పోయి సంతాప సభకు గెస్ట్గా వచ్చిందాల్లా అలా నుంచున్నావేంటి? కొడుకు పెళ్లి కొడుకు అవుతున్నందుకు సంతోషమే కాని అవతల పెళ్లి కూతురు అస్మిత కాదు కదా, అందుకే ఈ బాధ. ఏడిసావు. అస్మిత పెళ్లి కూతురైతే ఏడవాలి గాని, కాకపోతే సంతోషమేగా. సంతోషం మీకేమో, నాకు కాదు. అయిన దానికి కాని దానికి అబద్ధాలు చేసుకుని అవమానాలు చేసి పెళ్లిని పక్కన పెట్టే ఆ రామలక్ష్మి కన్నా నా కొడుకు కోసం కన్నవాళ్ళని వదిలేసి వచ్చిన అస్మిత గొప్పది. ఎప్పటికైనా అస్మితనే నా కోడలుగా రావాలని నేను కోరుకుంటా. ఎప్పటికీ కూడా ఆ రామలక్ష్మితో జరుగుతున్న ఈ పెళ్లి చెడిపోవాలనే కోరుకుంటా. శౌర్య, నువ్వు మీ అమ్మ మాటలకేం బాధపడుకురా. దానికి ఆ అస్మిత ఆస్తి నచ్చింది. ఆ డబ్బు పిచ్చితో ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. పర్లేదు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.